షేక్ హసీనా రాజీనామా చేశాక బంగ్లాదేశ్ హిందువులను ఊచకోత కోసారా? ఆమె హయాంలోనూ దాడులు జరిగాయా? ఐక్యరాజ్యసమితి రిపోర్ట్ ఏం చెబుతోంది? బంగ్లాలో మైనార్టీలపై మారణకాండ ఇంకా కొనసాగుతోందా? బంగ్లాదేశ్లో ఘోరం. మైనార్టీ హక్కులను కాలరాశారు. గతేడాది జులై 1వ తేదీ నుంచి ఆగస్టు 15 మధ్య కాలంలో అల్లరి మూకలు చెలరేగిపోయాయి. 1400 మందిని అల్లరి మూకలు భద్రతా దళాలు చంపేశాయి. ముఖ్యంగా హిందువులపై మారణకాండ జరిగిందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. నిరసనల సమయంలో మైనార్టీలైన హిందువుల ఇళ్లు, దుకాణాలు, ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక నిరసనలు, అల్లర్లు మానవత్వానికే మచ్చగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. హిందువులు, అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు సహా ఇతర తెగలకు చెందిన పౌరుల మానవ హక్కులు ఉల్లంఘనలకు బాధితులుగా మారారని తెలిపింది. మృతుల్లో 13% మంది చిన్నారులే ఉన్నారని పేర్కొంది. బంగ్లాదేశ్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక హిందువుల గృహాలు, వ్యాపారాలు, ఆలయాలపై భారీ దాడులు. షేక్ హసీనా పార్టీ, అవామీ లీగ్ మద్దతుదారులే లక్ష్యంగా విధ్వంసకాండ జరిగింది. మత ఘర్షణలకు భయపడి పలు గ్రామాలకు చెందిన దాదాపు 4000 మంది హిందువులు భారత్ సరిహద్దు దగ్గర ఆశ్రయం పొందారు. దాడులకు పాల్పడిన వారు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్-ఏ-ఇస్లామీ, పలు ఇతర సంస్థల మద్దతుదారుల్ని ప్రత్యక్ష సాక్షులు తెలిపారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అల్లరి మూకలు హిందూ మతానికి చెందిన టీచర్లను ఉద్యోగాలకు రాజీనామాలు చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. హిందువుల్లో ఎక్కువ మంది అవామీ లీగ్ మద్దతుదారులున్నారు. మరణాలు 1400, ఆందోళనలు, అలజడులు, గొడవల్లో జరిగిన మరణాలు 1400. ముఖ్యంగా ఈ దాడులు ప్రధానంగా కేంద్రీకృతమైంది. మరణించింది ఎక్కువ మంది హిందువులు, అస్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు. దానికి ఖండించి తీరాలి. హిందువుల మీద జరుగుతున్నారంటే హిందువులు, అలాగే ముస్లింలు, అస్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు అందరి మీద జరుగుతున్న దాడులు, మైనారిటీలు అందరి మీద టార్గెటెడ్ గా జరుగుతున్న దాడులు ఖచ్చితంగా ఖండించి తీరాలి. మంచిది కాదు. దీనివల్ల నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. తాత్కాలికంగా ప్రజల్లో వచ్చే ఈ చీలికలు ఎవరైతే వాళ్ళని మోసం చేస్తున్నారో ప్రభుత్వాలుగా, పాలక వర్గాలుగా ఏర్పడి వాళ్ళకి లాభం తప్పితే ఈ ప్రజానీకానికి ఒరిగేది ఏమీ లేదు. ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు ఆ అధికారం నుంచి పోగానే. ఆ ప్రతీకార దాడుల్లో ఏంటంటే అవామీ లీగ్ మద్దతుదారులుగా ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ గా ఎంచుకుని చేస్తా వస్తున్నది ఒక వాతావరణం ఉంది. దానిలో కొంత హిందువులు కూడా మైనారిటీ వరకు ఎక్కువగా అవామీ లీగ్ వైపు ఉండే అవకాశం ఆ రోజు ఉండి ఉంటుంది. ఎందుకంటే అవామీ లీగ్ అనేది ఒక సెక్యులర్ వాతావరణాన్ని కల్పించి ఆ దేశంలో రకరకాలైనటువంటి మైనారిటీ వర్గాలకు ఒక రక్షణ కవచంగా ఉంటా వచ్చిందనేది అనుకోవాలి. బంగ్లాదేశ్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న భారత్ వాదనకు ఐక్యరాజ్య సమితి రిపోర్టు బలం చేకూర్చింది. షేక్ హసీనాను గద్దె దింపాలంటూ విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో చాలా మంది మరణించారు. గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ కు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా దేశాన్ని వీడి వెళ్లారు. ఆ తర్వాత 3 రోజులకే మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. బంగ్లాదేశ్ హింసపై దర్యాప్తు జరపాలని యూనస్ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి కోరింది. బంగ్లాదేశ్ లో ఇప్పటికీ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ జాతిపిత షేక్ హసీనా తండ్రి రెహమాన్ ఇంటికి మతతత్వవాదులు నిప్పు పెట్టారు. ఢిల్లీలో ఉన్న షేక్ హసీనా బంగ్లాదేశ్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అర్థం లేని ఆరోపణలు చేశారు. కొత్త ప్రభుత్వం కూడా మైనార్టీలను రక్షించలేకపోతోంది. ఫాసిస్ట్ మతతత్వ శక్తులు బంగ్లాదేశ్ లో చెలరేగిపోతున్నాయి. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ హిందువులు, ఇతర మైనార్టీలు తరచూ రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. అమెరికా సైతం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండపై ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది ఆగస్టు 4 తర్వాత బంగ్లాదేశ్ లో హిందువులపై 3 నెలల్లోనే 2000కు పైగా దాడులు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ మొత్తం జనాభా 17 కోట్లు కాగా వారిలో హిందువుల జనాభా 8%, 91% ముస్లిం జనాభా ఉంది. ఒకవైపు మైనార్టీలను దేశం నుంచి తరిమేస్తున్నారు, మరోవైపు మత మార్పిళ్లు చేస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ లో క్రమంగా హిందువుల జనాభా తగ్గుతోంది.